హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం టమాటా పులావ్ చేసుకుందాము. ఇందులో స్పెషల్ ఏంటంటే మన గ్రీన్ లీవ్స్ తోటకూరతో టమాటా పులావ్ చేసుకున్నాము. చాలా హెల్తీ, చాలా టేస్టీ. ఇది ఎలాగో ప్రాసెస్లో మనకిప్పుడు ఏమేమి కావాలో చూసుకుందాము. ఈ టమాటా పులావ్ చేసుకోవడానికి మనకి కావాల్సిన పదార్థాలు దీంట్లో కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కసూరి మేతి, నెయ్యి, నూనె, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, మసాలా దినుసులు, గరం మసాలా, ఇలాచీ, లవంగ, పట్ట. సో మన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. మనం ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ఇది అయితే చాలా బాగుంటుందండి. టమాటా పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం న్యాచురల్గా ఇలాంటి మన ఆకుకూరలతో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అమ్మూస్ కిచెన్. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఈ రెసిపీ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు కమెంట్స్లో పెట్టండి ఎలా వచ్చింది అనేది. నేనైతే త్వరగా ఇది ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను. కంటిన్యూ అవుతుంది, చూడండి మన వీడియో. ఇప్పుడు ఇలా పొయ్యి మీద ఒక గంజు పెట్టుకొని దీంట్లో మనం ఇంతకుముందు తీసుకున్నాం కదా నెయ్యి, ఇది వేసుకుందాము. కొంచెం ఆయిల్ కూడా పోసుకున్నాము. మనకి ఆయిల్, నెయ్యి మంచిగా ఇలా కాస్త వేడవ్వగానే మనం ఇందులో మసాలా దినుసులు వేసుకుందాము. ఈ మసాలా దినుసుల్ని కూడా ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు కొంచెం ఇలా వేడి చేసుకున్నాము. కొంచెం ఇది అయిపోగానే వేగిపోయాయి ఇప్పుడు మనం మసాలా దినుసులు. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మన కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ వేసి ఆయిల్లో మనం కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం కదా, దీన్ని మంచిగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం ఇంట్లో టమాటా రైస్, టమాటా పులావ్ చేసుకుంటూనే ఉంటాము రెగ్యులర్గా. ఇందులో తోటకూర వేయడం వల్ల ఏంటంటే ఆకుకూర కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది, మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇందులో మీరు పాలకూర కూడా వేసుకొని చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఏదైనా కానీ వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు. ఏదైనా పప్పులు కూడా వేసుకొని చేసుకోవచ్చు. మంచి టేస్ట్ అనేది వస్తుంది.
తోటకూర అనేది చాలా మంచిదండి హెల్త్కి. అదే కంటి చూపుకి కానీ మంచి ఆకుకూర అది. సో మనం ఇందులో టమాటా పులావ్లో ఇప్పుడు తోటకూర వేసుకుంటున్నాం కాబట్టి ఇంక కొంచెం హెల్తీగా మన రెసిపీని మనము రెడీ చేసుకుంటున్నాము. ఇది కొంచెం వేగిపోయిందండి. కొంచెం సాల్ట్ కూడా వేసాను నేను, కొంచెం మంచి టేస్ట్ కోసము. చూసారు కదా మన ఆనియన్స్, మసాలాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు మంచిగా వేగిపోయినాయి. ఇందులో మనం పసుపు కూడా వేసుకుందాము. నేనైతే 1 స్పూన్ తీసుకున్నానండి పసుపు. పసుపు వేసాం కదా, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను నేను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అమ్మూస్ కిచెన్ ఛానల్ మంచి మంచి వంటకాలు అనేది వస్తూ ఉంటాయి. హెల్తీగా మనం ఇంట్లోనే రొటీన్గా బోర్ కొట్టకుండా డిఫరెంట్గా ఇలా చేసుకొని తినడం వల్ల టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ఇలాగా ట్రై చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిపోయింది. సో ఇప్పుడు మనము మన తోటకూర వేస్తాము. తోటకూరనే మంచిగా చిన్నగా కట్ చేసుకొని ఇలా చిన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, మంచిగా కడిగి పెట్టుకున్నాము. ఈ తోటకూర అయితే మా ఇంట్లోనే అండి, హెల్తీగా చేసుకున్నాము. ఈ తోటకూర తోటకూరని ఒక 2 మినిట్స్ ఇలా మగ్గనిద్దాము. పులావ్ కాబట్టి కొంచెమైనా సరిపోతుంది. ఆకుకూర మంచిగా మనకి హెల్తీగా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ పెట్టండి. చూసారు కదా ఆకుకూర, తోటకూర చాలా మంచిగా వేగిపోయింది. ఈ ఆకుకూరలు అనేటివి వీక్లీ మనం ఒక 2 కానీ 3 కానీ మన లంచ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్న మన బిజీ షెడ్యూల్స్లో అండ్ వర్క్ ప్రెషర్లో మనం ఎక్కువగా బయట ఫుడ్నే ఎక్కువగా తీసుకుంటున్నాము. అలా కాకుండా క్విక్గా అంటే తొందరగా మనం ఇంట్లోనే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్తీకి హెల్తీ కూడా. సో కాస్త మన ఆకుకూర మగ్గిపోయింది. దీంట్లోనే మనం టమాటా కూడా వేద్దాము.
ఇలా మంచిగా కలపండి. మన ఆకుకూర టమాటా మంచిగా మగ్గాలి. ఇది ఒక 5 to 6-7 మినిట్స్ అయితే పడుతుందండి. మంచిగా ఆయిల్ పైకి రావాలి, మంచిగా మెత్తగా వేగిపోవాలి. మనకి టమాటా అనేది చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇది మీరు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీకు అందిస్తూ ఉంటాము. మీకు హెల్దీగా ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి. మన అమ్మూస్ కిచెన్లో మనము మన వ్యూయర్స్ కోసము మంచిగా ప్రిపేర్ చేసి మీకోసం నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్, మంచి మంచి రెసిపీస్. సో ఇప్పుడు మన తోటకూర టమాటా మంచిగా వేగుతుంది. ఇది కాస్త వేగాలి, ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాము. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ మంచిగా ఇలా పైకి తేలుతూ మంచిగా మన టమాటా తోటకూర మంచిగా వేగిపోతుంది. ఇలా అయిపోయినాక మనం దీంట్లో కారం వేసుకుందాము. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. మీకు రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. అండ్ ధనియాల పొడి, గరం మసాలా ఇది కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాము. అండ్ ఉప్పు ఇది కూడా రుచికి తగ్గట్టండి, మీరు చూసి వేసుకోండి. చూసారా, మంచిగా అన్ని మసాలాలు వేసాం కదా, అరోమా మంచిగా వస్తుంది. ఇది ఒక 2 మినిట్స్ ఇలా ఉడకనిద్దాము. మనము ఇప్పుడు రైస్ నేనైతే ఒక 3 గ్లాసెస్ పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్నాను రైస్. చూసారా, సో వీటిని మంచిగా కడుక్కొని పెట్టుకోండి. నేనైతే 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. వాటర్లో ఇలా పెట్టుకున్నాను. సో మన మసాలా కాస్త దగ్గర పడగానే మనం ఈ రైస్ అందులో వేసుకుందాము. చూసారా, మంచిగా ఆయిల్ పైకి ఇలా వస్తూ మంచిగా దగ్గరికి ఇలా ఉడికిపోయింది. స్మెల్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ. టేస్ట్ చాలా బాగుంటుంది. సో దగ్గర పడిపోయింది కదా, మనం నెమ్మదిగా రైస్ కూడా వేసుకుందాం ఇందులో. బ్యాచిలర్స్కి అయితే సూపర్ అండి ఈ రెసిపీ. అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని త్వరగా వేసేసుకొని చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఉన్నప్పుడు కూడా త్వరగా క్విక్గా అయిపోవాలి, చేసుకోవాలి త్వరగా అని అంటే ఇది ఇలా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. హెల్దీ రెసిపీ కాబట్టి
మనము ఖచ్చితంగా తినాలి. ఇలాంటివి ఆకుకూరలు, పప్పులు ఎక్కువగా. ఇందులో పులావ్ కదా, ఇందులో మనం పప్పు యాడ్ చేసుకున్నా బాగుంటుంది. పెసరపప్పు అలాంటివి యాడ్ చేసుకున్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదా, దీన్ని ఈ మసాలాతో మంచిగా కలుపుకుంటాం. నేనైతే 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, సో 6 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. కొంచెం ఇది రైస్కి మసాలా పట్టిన తర్వాత మనము వాటర్ పోసేసుకొని రైస్ని ఉడకనిద్దాము. మన పులావ్ టమాటా తోటకూర పులావ్ హెల్దీగా రెడీ అయిపోతుంది. చూసారా, మన రైస్కి తోటకూర టమాటా మిక్సర్ ఇలా పట్టి మంచిగా వచ్చింది. చూసారా, చూడండి ఎంత బాగుందో. మన రైస్ మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, దీంతోపాటు చూడండి మంచిగా పట్టేసింది. మనం ఇందులో నెయ్యి వేసాం కదా, అది కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి ఫైనల్గా. సో నేను రైస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ ఇందులో పోస్తున్నా. ఇలా పోసాక మంచిగా దీన్ని ఇలా మంచిగా మిక్స్ చేద్దాం. సో మన రైస్ ఉడికిపోతే మన టమాటా పులావ్ రెడీ. హెల్దీగా తోటకూరతో హెల్దీగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వంట నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అమ్మూస్ కిచెన్. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలి, హెల్దీగా కొత్త వంటకాలు ఏం కావాలన్నా కూడా నాకు కమెంట్ చేయండి. ఇది కాస్త వేగనిద్దాము. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. సో మీరు కూడా ట్రై చేయండి ఇది రెసిపీ. సో ఫైనల్గా ఎలా వస్తుందో ఈ అన్నంతో ఈ టమాటా మంచిగా ఇలా ఉడికిపోయిన తర్వాత ఫైనల్ లుక్ మీకు చూపిస్తా. చూసారా మన రైస్ మంచిగా ఉడుకుతుంది. వావ్, ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడు మనం కసూరి మేతి తీసుకున్నాం కదా, అది కూడా వేసేద్దాము. కసూరి మేతి కూడా వేసేసి మళ్ళీ మంచిగా కలుపుదాం. ఒక 5 మినిట్స్లో మన రైస్ ఉడికిపోతుంది. టేస్ట్ చేద్దాము. మీకు ఈ వంట ఎలా అనిపిస్తుందో నాకు కమెంట్ చేయండి. ఇది ట్రై చేయండి రెసిపీ, హెల్తీ రెసిపీ అండి. అమ్మూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, మన టమాటా తోటకూర పులావ్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. చూడండి ఎంత యమ్మీగా ఉంది, ఎంత మంచి అరోమాతో సూపర్గా కనిపిస్తుంది. దీన్ని అయితే టేస్ట్ చేస్తాను నేను. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా ఉందో, టేస్ట్ ఎలా వచ్చిందో మీకు నాకు కమెంట్స్లో పెట్టండి. అమ్మూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ని. సో
మీరు ఈ రెసిపీ ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఎలా ఉందో మనము టేస్ట్ చేద్దాము. చూడ్డానికైతే చాలా యమ్మీగా ఉంది. చూడండి, పొగలుగా సూపర్ యమ్మీగా టేస్టీగా మన టమాటా పులావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇది ఎలా ఉందో టేస్ట్ చేయండి. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. వేడిగా ఉంది, బట్ అయినా కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత యమ్మీగా, సూపర్గా అనిపిస్తుంది. సో ఈ వీడియోని ట్రై చేయండి. మన టమాటా తోటకూర పులావ్. బాయ్ ఫ్రెండ్స్.